ఒక కాకి ఉంటది, అదేం చేస్తుంది, హంసను చూసేసి అరే ఎంతో పవిత్రంగా ఉంది, ఎంతో అందంగా ఉంది, ఎంతో తెల్లగా ఉంది, ఎంత బాగా ఈదుతుంది, ఎంతో బాగా ఫ్లోట్ అవుతుంది నీటి పైన అని ఆశిస్తుంది. ఆ కాకి ఏమనుకుంటా అంటే ఆ నల్లటి రంగు చూసి ఎవరు కూడా నన్ను ఇష్టపడరు అన్న తింగుతోని అదేం చేస్తుందంటే ఒకరోజు ఏం చేస్తా అంటే అవునేమో నేను కూడా ఈ యొక్క హంసలాగా మారాలంటే, హంస ఏ విధంగా నీటిలో ఉన్న చెట్లని పొదలని తింటుంది, అదే విధంగా నేను కూడా తింటాను, దానిలాగా నేను నీటి పైన నేను ఈదుతాను అన్న ఆశతో తను చేస్తాను. దానిలాగా నేను నీటిలో ఉంటాను, దానిలాగా నేను తెల్లగా అయిపోతాను నేను అనుకుంటాను. కానీ కొన్ని రోజులు అది ప్రయత్నిస్తుంది, ఏదైనా నీటిలో ఉన్న చిన్న చిన్న గడ్డిని అవి ఇవి తింటది, అది ఇది తయారు చేస్తుంది. కొన్ని రోజులైన తర్వాత మనం చూసినట్లయితే వీక్ గా అయిపోయి చనిపోతుంది. హల్లెలూయా. ఈరోజు నేను దేవుడు అన్న థింగ్ను పోల్చే వాళ్ళు చాలా వ్యక్తి ఉన్నారు, కానీ ఒకటే దేవుడు ఒకడే, ఆయన యేసుక్రీస్తు. ఆయనలాగా ఎవ్వరు కూడా ఉండలేదండి. హల్లెలూయా. ఎందరు మనుషులు ఎందరు థింగ్స్ కూడా ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళు కూడా దే కెనాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అలా చెప్తాడు, నేనే మార్గము సత్యము జీవము. అదే విధానంగా ఎవరు కూడా చెప్పలేదండి ఈరోజు నేనే మార్గము సత్యము జీవము గాక. ఆయన ఇంకొక మాట అంటారు, నేనే ఐఎమ్ ద లివింగ్ వాటర్, నేనే జీవ నది అన్న మాట మాట్లాడతాడు. హల్లెలూయా. ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ అన్న మాట మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎవరు కూడా మాట్లాడలేదండి ఐఎమ్ ద లివింగ్ వాటర్, ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ అన్న మాట ఎవరు కూడా మాట్లాడలే అండి. ప్రైజ్ గాడ్. ఆ రోజు ఆ వచనాన్ని మనం చూడబోతున్నాం. ఎవరికి అర్థమయ్యేలాగా చెప్తాను, ప్లీజ్ దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దు. చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సమయాన్ని మనము ప్రభువారికి ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. చక్కని వచనం అండి. రియల్ గా ఒక మంచి కాన్సెప్ట్. నేను యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఒక మంచి వాక్యాలు నా హృదయానికి తగినే గనక ఈ సమయంలో మీ దగ్గర కూడా పంచుకోవాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థిస్తాను. నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వినగలుగు చెవులని గ్రహించే హృదయాన్ని మీరు దయచేయండి. ఈరోజు చెప్పిన వాక్యము ఆత్మీయంగా నా హృదయాల్లో ప్రభా తండ్రి ఉంచుకొని ప్రభా ఫలించి బిడ్డలుగా నన్ను ఉంచమని కోరుకుంటూ ఈ ప్రార్థనని నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు మనము చూస్తాము, ఈ లోకంలో మనం చూసినట్లయితే రకరకాల మనము టాపిక్స్ చూస్తాం. అందరు ఇక్కడ చూడాలి ప్లీజ్. రకరకాల టాపిక్స్ చూస్తాం, రకరకాల మత పెద్దలని లేకపోతే రకరకాల సంభాషణలని మనము చూస్తున్నాం, వింటున్నాం. కొందరు ఎంతో భారీ సభ ఉంటది, ఆ సభలో రకరకాలమైన టాపిక్స్ మాట్లాడతారు. కానీ ఈరోజు మనం మాట్లాడబోతున్నాము ఒక వ్యక్తి గురించి. ఆ వ్యక్తి అనగా మనం చూసినట్లయితే ఆయన ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో నివసించి ఉన్నాడు. ఆయన పరలోకంలో నుంచి దిగి వచ్చి దేవుని కుమారుడుగా మనతోని ఆయన జీవితాన్ని పంచుకున్నాడు. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మన గురించి కార్చి తిరిగి పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. ఎవరో కాదు, యేసుక్రీస్తు గురించి చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు మనం చూసినట్లయితే ఆయన ప్రతి పలికిన మాటలో శక్తి ఉంది. ప్రతి నడకలో ఆయనని మనం చూసినట్లయితే దైవత్వాన్ని, డివినిటీని మనము గుర్తించవచ్చు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన సంభాషించిన, ఆయన మాట్లాడిన ప్రతి మాటలో బలమైన అర్థం ఉందండి. హల్లెలూయా. రోజు మనం ఏదో 2 రోజులు నడిచే థింగ్స్ మనం చూసేసి, చైనా పీసులు ఉంటాయి కదా, కొన్ని చైనా మొబైల్స్ లేకపోతే చైనా ప్రొడక్ట్ కొన్ని ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే 4 రోజులు వాడతాము, దాని తర్వాత ఏమైతుంది, పాడైపోతుంది. కానీ మనము చూసినట్లయితే క్రీస్తు దగ్గర నుంచి వచ్చిన మాట ఇస్ అ గ్యారంటీ పీస్. హల్లెలూయా. సదాకాలము నిలబడబోతున్న ప్రతి మాట యేసుక్రీస్తు దగ్గర వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భూమిని ఏ విధానంగా సృష్టించి ఉన్నాడు, ఏ విధానంగా లోకాన్ని సృష్టించి ఉన్నాడు, ఏ విధానంగా మనుషులను సృష్టించి ఉన్నాడు, ప్రతి ఒక్క థింగ్స్ ప్రభన దేవుడు అప్పుడే చేసి ఉన్నాడు. ఈ రోజు సైంటిస్టులు ఈ రోజు ఓకే ఇది దీని వల్ల అయింది, ఇది దీని వల్ల అయింది అన్న మాటని చెప్తున్నారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సైన్స్ ఏం చెప్తుందంటే భూమి అనేది ఇలా నడుస్తూ ఒక దగ్గర అది అంతమైపోతుంది, మనం లోయలో పడిపోతాము అన్న ఆలోచన. అంటే ద ఎర్త్ వాజ్ ఫ్లాట్ అన్న మాటతో ఉండే. ఏంది అంటే ఫ్లాట్ గా ఉంది, ఒక దగ్గర వచ్చి పెద్ద లోయ వస్తే పడిపోతాం అన్నట్టుండే. కానీ బైబిల్ బిఫోర్ సైన్స్, బిఫోర్ ఎవ్రీథింగ్, బిఫోర్ ద మ్యాన్హుడ్, బైబిల్ హాస్ డిసైడెడ్ ఏంటంటే ప్రభు వారు ఆల్రెడీ చెప్పినాం, బైబిల్ ఈజ్ అ వాల్ట్. అంటే సారీ, ఒక భూమి అనేది వాల్ట్ లా ఉంది. దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క భూమిని నేలని వేరు చేసి, నేలని నీటిని వేరే చేసి, దాని తర్వాత పైన ఆకాశం వేరే చేసి, కింద ఉన్న థింగ్స్ పైన నీటిని కింద ఉన్న నీటిని వేరే చేస్తే ఒక ఆకారం వచ్చింది. అదే భూమి ఆకారంగా మనం చూస్తున్నాం, ఒక రౌండ్ గా మనము చూస్తున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అది ఎప్పుడు దేవుడు సృష్టించినప్పుడు, సృష్టికర్తన దేవుడు మాట్లాడే మొదటి అధ్యాయంలో మనం చూస్తామండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.
అయితే మొన్న ఒక 1500 అంటే మనం చూసినట్టే గత 1000 సంవత్సరాల ముందు 1200 సంవత్సరాల ముందు సైంటిస్ట్ కనుక్కొని ఉన్నారు దట్ ఓకే భూమి అనేది రౌండ్ గా ఉంది. కానీ ఆల్రెడీ ఒక ప్రూఫ్ అనేది మనము బైబిల్లో చూసి ఉన్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రోజు మనం చూసినట్లయితే మొన్న జస్ట్ 1400 ADs లో అనుకుంటాను, మొన్న ఒక 400-500 సంవత్సరాల ముందు మనుషులు కనుక్కున్నారు, సైన్స్ కనుక్కున్నారు ఏంటంటే చెట్లకి జీవం ఉంటదని. ఓకే, ప్లాంట్స్ హావ్ ద లైఫ్ అన్న థింగ్ మొన్న గుర్తు చేశారు. కానీ మనం చూసినట్లయితే సొలొమోన్ రాజు ఎప్పుడో సైన్స్ గురించి బాటనీ జువాలజీ ఆ టైంలోనే రివీల్ చేసి ఉన్నాడు. అవునా లేదండి? అప్పుడే ఆయనకి జీవం ఉంది, చెట్లకి జీవం ఉన్నది అన్నమాట ఆయన చెప్పి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు ఇదన్నీ థింగ్స్ ని మనం చెప్పే ముందు నేను చెప్తున్నానండి, నిజంగా అది జీసస్ వర్డ్స్ వాస్ లైక్ ఎనీథింగ్. అంటే నోబడీ కెన్ స్పీక్ లైక్ జీసస్ అండి. ఎవ్వరు కూడా యేసుక్రీస్తు లాగా జీవించలేరు, ఆయన లాగా మాట్లాడలేరు. ఆయన ఎంతో ప్రాక్టికల్ గా, ఎంతో స్పిరిచువల్ గా ఆయన మాట్లాడిన మాటలు మనం చూస్తున్నామండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చూసినట్లయితే ప్రభు ఒక సుప్రమసీ లెగసీ థింగ్స్ ని మనము ఈ రోజు ఈ మాటలో చూద్దాము. ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఈ రోజు మనం చూసినట్లయితే మీకు ఒక స్టోరీ చెప్తాను, స్మాల్ స్టోరీగా నేను చెప్తాను. యేసుక్రీస్తు వారిని ఇంకా మనం ఇతరులను చూసినట్లయితే వాట్స్ ద డిఫరెన్స్. ఈరోజు యేసుక్రీస్తు నేను కూడా దేవుడని, నేను కూడా థింగ్స్ ని నేను కూడా చేసిన అని చాలా వ్యక్తులు చెప్పేలాగా ఉన్నారు. ఈ రోజులలో ఒక కాకి ఉంటది, అదేం చేస్తుంది, హంసని చూసేసి అరే ఎంతో పవిత్రంగా ఉంది, ఎంతో అందం ఉంది, ఎంతో తెల్లగా ఉంది, ఎంత బాగా ఈదుతుంది, ఎంతో బాగా ఫ్లోట్ అవుతుంది నీటి పైన అని ఆశిస్తుంది. ఆ కాకి ఏమనుకుంటా అంటే ఆ నల్లటి రంగు చూసి ఎవరు కూడా నన్ను ఇష్టపడరు అన్న తింగుతోని అదేం చేస్తుందంటే ఒకరోజు ఏం చేస్తా అంటే అవునేమో నేను కూడా ఈ యొక్క హంసలాగా మారాలంటే, హంస ఏ విధంగా నీటిలో ఉన్న చెట్లని పొదలని తింటుంది, అదే విధంగా నేను కూడా తింటాను, దానిలాగా నేను నీటి పైన నేను ఈదుతాను అన్న ఆశతో తను చేస్తుంది. దానిలాగా నేను నీటిలో ఉంటాను, దానిలాగా నేను తెల్లగా అయిపోతాను నేను అనుకుంటారు. కానీ కొన్ని రోజులు అది ప్రయత్నిస్తుంది, ఏంటంటే నీటిలో ఉన్న చిన్న చిన్న గడ్డిని అవి ఇవి తింటది, అది ఇది తయారు చేస్తుంది. కొన్ని రోజులైన తర్వాత మనం చూసినట్లయితే వీక్ గా అయిపోయి చనిపోతుంది. హల్లెలూయా. రోజు నేను దేవుడు అన్న థింగ్ ను పోల్చే వాళ్ళు చాలా వ్యక్తి ఉన్నారు. కానీ ఒకటే దేవుడు, ఒకడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన లాగా ఎవ్వరు కూడా ఉండలేదండి. హల్లెలూయా. ఎందరు మనుషులు, ఎందరు థింగ్స్ కూడా ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళు కూడా దే కెనాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అలా చెప్తాడు, నేనే మార్గము, సత్యము, జీవము. అదే విధానంగా ఎవరు కూడా చెప్పలేదండి. రోజు నేనే మార్గము, సత్యము, జీవము గాక. ఆయన ఇంకొక మాట అంటారు, నేనే ఐఎమ్ ద లివింగ్ వాటర్, నేనే జీవ నది నేనన్న మాట మాట్లాడతాడు. హల్లెలూయా. ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ అన్న మాట మాట్లాడతాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎవరు కూడా మాట్లాడలేదండి ఐఎమ్ ద లివింగ్ వాటర్, ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ అన్న మాట ఎవరు కూడా మాట్లాడలే అండి. ప్రైజ్ గాడ్. ఆ రోజు ఆ వచనాన్ని మనం చూడబోతున్నాం. రోజు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు, మనం చూసినట్లయితే అందరూ వినాలి ప్లీజ్, యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ యెరూషలేముకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేముకి వెళ్తేటప్పుడు దారిలో ఏమైతే మీరు చూడండి, దీని సైన్స్, దీని హిస్టరీ నేను కనుక్కున్నాను. సమరియలు అన్న మాట మీకు అందరికి తెలుసు, సమారిటన్స్ అంటారు. ఓకే, సమరియలు అన్నగా మనం చూసినట్లయితే వాళ్ళు కూడా ప్రభుని దేవుని స్తుతిస్తారు, కానీ వాళ్ళ పద్ధతులు, వాళ్ళ థింగ్స్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది. యూదుల పద్ధతులు ఏముంటాయంటే యెరూషలేం మందిరంలో వెళ్ళి వాళ్ళు పూజిస్తారు. అదే విధంగా సమరియలు, సమారిటన్స్ అనగా మనం చూసినట్లయితే ఒక అది కొండ పైన ఉండి వాళ్ళు ఒక కొండ పైన ఉండేసి వాళ్ళు మౌంట్ గెరాజ్ అన్న మాట ఉంటది, మౌంట్ గెరాజ్ అన్న కొండ పైన వెళ్ళి వాళ్ళు దేవునిస్తారు. వీళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయండి. యూదులు ఏమనుకుంటారంటే నేను పాటిస్తున్న పద్ధతులు ఇస్ గ్రేట్ అండ్ అదే కరెక్ట్ అన్న థింగ్ అంటారు. సమరులు ఏమనుకుంటే వాళ్ళ పద్ధతులు కరెక్ట్ అనుకుంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ సమయంలో మనం చూసినట్లయితే యూదులు సమరియల కన్నా ఎప్పటికన్నా దూరము బ్రతికేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వేరు, మేము వేరు అన్న మాట ఆలోచనతో వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళ పద్ధతులు, వీళ్ళ రీతులు వేరు, మా రీతులు వేరు అని వేరుగా ఉండేవాళ్ళని చూడండి. యూదులు మనం చూసినట్లయితే ఒక దగ్గరికి వాళ్ళు ఒక యెరూషలేం లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళాలంటే, యెరూషలేంకి వెళ్ళాలంటే యూదులు ఏం చేస్తున్నారంటే ఈస్టర్న్ సైడ్ నుంచి వెళ్తున్నా కానీ సమరియలలో మధ్యలోకి వెళ్ళి వెళ్ళేవారు కాదండి. అవునా? సమారిటియన్ అన్న విలేజ్, సమారిటియన్ అన్న ఒక ఏమంటారు ఊరు నుంచి వాళ్ళు ఎప్పటికి కూడా వెళ్ళకపోతుండే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో దూరము త్రోవ తీసుకొని వాళ్ళు వెళ్తుండే. కానీ యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకంటే మనం చూసినట్లయితే ఈరోజు మనుషులని కలపడానికి వచ్చిండండి. మనుషుల్లో భేదాలు తీయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎక్కడంటే మనం చూస్తాము ఏంటంటే ఒక సమయంలో క్రీస్తు వారు ఏం చేస్తారంటే ఆయన ఒక త్రోవలో వెళ్తూ ఉంటాడు. సమరియా ఒక ప్రదేశానికి వెళ్ళి ఆయన కూర్చుంటాడు. ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ, ఓకే, సమారిటియన్ ఉమెన్ అనగా మనం చూసినది స్త్రీగా తను నిలబడి ఉంటది. అక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే నాకు కొంచెం నీటిని తాపము అన్న మాటని అడుగుతాడు. తను ఏమంటారంటే నీవు యూదువి కదా, యూదులకి మేము ఇవ్వము, మీరు పెద్దవాళ్ళు కూడా అంటే మీరు మాతో కలిసి ఉంటారు కదా అన్న మాట తను అంటది. చూడండి అద్భుత రీతిగా యేసుక్రీస్తు వారు అక్కడ వెళ్ళి
తనతో మాట్లాడుతున్నారు. వాళ్ళ శిష్యులు ఆ సమయంలో భోజనము తీసుకెళ్ళడానికి వెళ్ళి ఉన్నారు. ఆ సమయంలో ఆ స్త్రీని అంటున్నాడు, వెళ్ళి అంటే యేసుక్రీస్తు వారు తనని ఒక మాట అంటాడు, వెళ్ళి నీ భర్తను తీసుకురా అంటాడు. కానీ నాకు భర్త లేదు అని తను అంటది. అన్నప్పుడు తను ఏమంటారంటే నీ దగ్గర ఇప్పుడు ఉన్న భర్త కూడా నీ భర్త కాడు అంటాడు. ఆ సమయంలో తను షాక్ అవుతుంది. నువ్వు 5 భర్తలు నీకు ఉన్నారు అన్న మాట మాత్రం తను షాక్ అయిపోయి, నువ్వు నిజంగా ఒక గొప్ప ప్రవక్తవి అన్న మాట అనేస్తాడు. ప్రవక్త అన్న మాట అన్న తర్వాత తను ఊర్లో వెళ్ళేసి, ఒక ప్రవక్త మన ఇంటికి వచ్చి మన ఒక ఊరికి వచ్చున్నానంటే ప్రతి ఒక్కరు వచ్చి చూడడానికి వస్తారు. నేను ఈ రోజు చెప్పి యేసుక్రీస్తు వారు తనకి నీకు 5 భర్తలు అంటే ఏదో బలంగా ఏదో పబ్లిక్ గా చెప్పలేడు, తనతోని సంభాషించాడు. ఎందుకనగా యేసుక్రీస్తు వారు ఆ ఊరికి వెళ్ళిండు. ఎందుకనగా మనం చూసినట్లయితే ఆ భేదాన్ని తొలగించడానికి ఆ రోజు నుంచి ఆ స్త్రీ మారిపోయింది, పవిత్రంగా మారిపోయింది అన్న మాట నేను చెప్పబోతున్నాను. అవును, ఎక్కడ రాయబడలేదు, కానీ ఈ యొక్క గొప్ప సాక్ష్యము, ఈ యొక్క గొప్ప పిలుపు యేసుక్రీస్తు ఎప్పుడైతే పిలిచారో, నీ గురించి ప్రవచించాడు, అప్పటి నుంచి తన జీవితాన్ని మార్చుకున్నదేమో. హల్లెలూయా. ఈరోజు ఆ సమయంలోనే యేసుక్రీస్తు వారంట నేను జీవనదిని అన్నమాట మాట్లాడతారు. ఒక్కసారి మనము దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయము మనం అందరం తీద్దామండి. ఒకసారి అందరం కలిసి మైక్ లో ఒకసారి చదవాలని కోరుకుంటున్నాను. నుంచి మనం చూద్దామండి. ప్లీజ్ అందరూ గమనించండి, గట్టిగా చదవాలి గనక వచనం పదమూడు వచనం నుంచి మనం చూద్దాం. చూడండి, ఎంతో చక్కని వచనం, అందరూ చూడాలి, ఈ వచనాన్ని వినాలి. అందుకే మరల తప్పిపోందును, నేనిచ్చే నీళ్లు తాగేవాడు తప్పికొనడు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్త అని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమును ఆరాధించవలసిన స్థలము దర్శనీయంగా ఉండాలని వారు చెప్పుకున్నది ఆయనకు అనగా యేసు అనుభవించింది. అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలముకు ఈ పర్వతము దర్శనీయంగా తండ్రిని ఆరాధించాడు. ఆ మాట నమ్మును. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మీరు మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. రక్షణ యోధులలో హృదయం కలుగుతుంది. నీకు యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోని సత్యంతోని తండ్రిని ఆరాధించుకోవాలని వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చేయన్నది. తను ఆరాధించేవారు అతివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇదంతా చదివించడానికి నేను ముందే చెప్పి ఉన్నాను, అదే స్టోరీ అండి. అక్కడ స్త్రీ ఉన్నది, తను ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళకు పాపము శాపం అనేది ఏమి తెలియదు. ఓకే, మనకు తెలుసు బైబిల్ ఉంది, మనకు కొన్ని లాస్ ఉన్నాయి గనక మనం నడుస్తున్నాం. ఆ సమయంలో అంతగా వాళ్ళు పట్టించుకోవాలి. కానీ ఆ రోజు నుంచి ఆ సమరయ స్త్రీ అనేది తన జీవితం మారి ఉన్నదని మనము నమ్మి ఉండాలి. ఎందుకనగా ఎంతో పర్టికులర్ గా, ఎంతో పిన్ పాయింట్ గా యేసుక్రీస్తు వారు తన జీవితం గురించి చెప్పి ఉన్నాడు గనక తను అంటున్నది, మీ యూదులు అనేది యెరూషలేములో పూజిస్తారు, మేమేమో ఈ రోజు కొండల పైన మేము పూజిస్తున్నాము కదా అంటే, యేసుక్రీస్తు వారు 23 నుంచి 25 వరకు, 23 నుంచి 24 వరకు ఎంతో బలమైన మాటలు మాట్లాడి మనం ఆఖరిగా చూద్దామండి తను ఏం చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం గమనించే మాట ఏంటంటే 14వ వచనం చూడండి, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, గట్టిగా, నేనిచ్చే నీళ్లు తాగిన వారు ఎవరు కూడా దప్పిగా ఉండడు.
ఉండునని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి ఇంగ్లీష్ లో ఎంత బాగుంది. But whoever drinks the water I give them will never thirst. Indeed the water I give them will become in them spring of water welling up for the eternal life. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్న యేసుక్రీస్తు వారు ఏంటంటే జీవనది గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఇచ్చిన నీరుగా మనం అంటే అర్థం ఏంటిది? ఏంటి? గట్టిగా ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏంటిది? వాక్యము. ఈరోజు ఏదో ప్రభువారు ఈ వచనాల్ని మనము ఏదో తీసుకొచ్చి అవునే ఆయన ఏదో నీళ్ళు ఇస్తారేమో, నీటిని ఇస్తారేమో, తాగితే మనకు అంత మంచిగా అయిపోతుంది కాదండి. ఈరోజు ప్రభు అయిన దేవుడు చెప్పేదంటే ఆయన వాక్యాలు. ఎందుకనగా వాక్యాలలో జీవం ఉంది. ఆ జీవము కలిగిన వాక్యం మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మనం పాపము చెయ్యమండి. ఈరోజు ప్రభువారు మాట్లాడు చూపులను చూడకు అంటున్నాడు. ఆ మాటను నువ్వు నీ జీవితంలో పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఎప్పుడు కూడా నరకంకు పోవు, నువ్వు పరలోకంకే వెళ్తావు. హల్లెలూయా. ఇది చెయ్యకు అన్న వాక్యము రాసి ఉంటే నువ్వు ఆ వాక్యం నడిచిన్నావు అనుకో, ఖచ్చితంగా పరలోకంలో ఈ పొరుగు వారిని ఇలా ప్రేమించు అన్న వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నడుస్తావు ఆ రోజు నీకు జీవం ఉంది. హల్లెలూయా. జీవం ఇచ్చే వాక్యం అనగా మనం చూసిన ఈ ఎటర్నల్ వాటర్, నేను ఎప్పుడైనా మళ్ళీ చెప్తాను, ఈ యొక్క జీవనది మనం చూసినట్లయితే ఆఖరి ప్రకటనలు 21 అధ్యాయంలో దీని గురించి రాయబడి ఉన్నదంటే జీవనది గురించి రాయబడి ఉన్నది. అక్కడ ఉన్న ప్రతి ప్రవాహము పోతున్న పరలోకములో కొత్త యెరూషలేము పక్కన ప్రవహిస్తున్న ఆ ఒక నీటి గురించి రాయబడి ఉన్నదండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ జీవనదిని మనం ఎప్పుడైతే ప్రభు మాటలని మన జీవితంలో పెట్టుకుంటాం, ఖచ్చితంగా ప్రతి ఒక్క జీవితాలు మారుతాయండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక దొంగగా, అపరాధిగా, ఓకే, వేశ్యగా మనం చూసినట్లయితే ఎందరో జీవితాన్ని మార్చిన పుస్తకము ఈ మాటల వల్లనే అండి. ప్రైజ్ గాడ్. ప్రభు మాటలు, ప్రభు వాక్యాలు ప్రతి ఒక్క జీవితాన్ని మార్చేసి. హల్లెలూయా. నేను నా జీవితంలో అందరిలాగా వేరేది ఈ కాలంలో నడుస్తున్న మనుషుల్లాగా నేను నడుస్తుంటే నేనేమో, కానీ ఈ జీవము కలిగిన మాటలు నా జీవితంలో వచ్చినది కనుక అన్ని కట్ డౌన్ చేసుకున్నాం. ఏం చేసినా కట్ డౌన్ చేసేసుకున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రోజు అదే రీతిగా రెండు మాటని మనం చూద్దాం. ఏంటంటే మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. 6వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం మనం బలంగా చదువుకుందాం ఒకసారి. అందుకే యేసు వారితో ఇట్లా అన్నారు, జీవాహారము నేనే. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంతో బలమైన మాటలు ఎవరైనా మాట్లాడి ఉన్నారా ఇప్పటి వరకు? ఎంత పెద్ద మినిస్టర్స్ ఉన్నా, ఎంత పెద్ద వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా, మత పెద్దలు ఉన్నా, ఎవరు కూడా ఉన్నా, ఎవరన్నా అన్నారా? ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? నేనే జీవ ఆహారము, జీవ నీటిని నేనే అన్న మాట మాట్లాడుతున్నాడు. ప్రైజ్ గాడ్. ఎందుకు అంత వెనక డిస్కస్ చేస్తారు ఏమో. హల్లెలూయా. ఈరోజు అంత ఎనర్జీ చేసుకొని 2 గంటల వరకు వాక్యాన్ని బాగా ధ్యానించి ఒక మంచి వాక్యం రావాలని పడిన కష్టం అంతా మీరు మాట్లాడి అటు ఇటు చూసిందనుకో అంతా వేస్ట్ అనిపిస్తుంది. ప్రైజ్ గాడ్. ఉంటుంది. అవును, ఈ ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లం ఉండే, అందుకే మాట్లాడి నేను ఇది చేసినని కాదు. కానీ ప్లీజ్ దయచేసి ఈరోజు గొంతులు విప్పి అరుస్తూ ఇంత ప్రయాసము చేస్తున్నామంటే మన జీవితాలు మార్చుకోవడానికి. హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ మేబీ అనిపించవచ్చు, ఏముందిరా ఈ రోజు వింటున్నాం రేపు వెళ్ళిపోతాం, ఈ రోజు వింటున్నాం వెళ్ళిపోతాం. మనం చూసినట్లయితే దావీదన్న ఎవరైనా కూడా యేసుక్రీస్తు వారు కూడా చిన్న వయసు నుంచే వాళ్ళు ప్రభులో ఉండి ఉన్నారు. ఎవరు కూడా పెద్దగా ఏదో ముసలితనంలో ప్రభుని కాదు, చిన్న వయసు నుంచే ప్రభులో వాళ్ళు ఆనుకొని ఉన్నారు కనుక వాళ్ళ జీవితం మారి ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క జీవ ఆహారమే, ఈ జీవ నీటినే మనకి రేపటి నాడు పరలోకానికి చేరుస్తుంది. చాలా కాంప్లెక్స్ అండి. ఈరోజు మనం ఈ సమయంలో కూర్చొని మన ఈ యొక్క లైఫ్ లో ఆలోచించి పరలోకం గురించి ఆలోచించాలంటే చాలా కష్టమైనది. అరే రేపేం జరుగుతుంది దాని గురించి తెలియదని ఇప్పుడే పరలోకం గురించి మాట్లాడుతున్నాడు అంటారు. అవును, మన డాడీస్, మన మమ్మీస్, మనము కూడా సేవింగ్స్ అనేది చెయ్యమా? ఎఫ్డీస్ చేస్తామా? ఫిక్స్డ్ డిపాజిట్ 15 సంవత్సరాల తర్వాత, 18 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు చేస్తాము? రేపు ఏం జరుగుతుందో తెలియదు కానీ 15 సంవత్సరాల వరకు ఎందుకు చేస్తున్నామండి? ఎందుకనగా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. అదే విధంగా ఈ రోజు నీ జీవితం మార్పు ఫ్యూచర్ పరలోకము గురించి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు నేను 2 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఒకటనగా ప్రభువారు చెప్పిన జీవనది గురించి, చెప్పిన నీటిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే విధంగా జీవ ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. జీవనది, జీవ నీటిని మనం చూసినట్లయితే ఈరోజు దేనికి సాదృశ్యం అనగా మనం చూసిన ప్రభు దగ్గర వచ్చిన మాటలకి సాదృశ్యంగా మనం చూస్తున్నాము. మనం ఆహారము మనం చూసినట్లయితే ప్రభు దగ్గరికి వెళ్ళి వచ్చిన ప్రతి గుణాలని మనము తీసుకొని బ్రతికేగా బిడ్డలుగా మనం ఉండాలండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇవన్నిటికీ కన్క్లూజన్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరన్నా కూడా ఏ పుస్తకాలన్నా ఏ గ్రంథాలన్నా కూడా ఇప్పటి వరకు ఇది రాయబడి ఉందా? నేనే జీవ నీటిని, నేనే జీవ ఆహారము. ఎవరైతే నా దగ్గరికి వస్తారో, ఎవరైతే జీవ నీటి నుంచి జీవ ఆహారంలోకి భుజిస్తారు, తాగుతారు, వాళ్ళు ఎప్పటికి కూడా తప్పిగా ఆకలిగా ఉండరు అన్న మాట ఎవరని చెప్పి ఉంటే చెప్పండి, మనం అక్కడ పోతాం. హల్లెలూయా.
ఈరోజు ఓన్లీ జీసస్ హ్యాస్ కమిటెడ్ దిస్ వర్డ్. ఏంటిది? ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్, ఐఎమ్ ద లివింగ్ వాటర్ అన్న మాటని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు ఆ స్త్రీ, సమరయ స్త్రీ మనం చూసినట్లయితే తను జీవితాన్ని మార్చుకున్నదేమో. ప్రభు దగ్గర వచ్చిన ప్రవచన మాటని చూసేసి తను అడిగింది చూడండి. ఫస్ట్ ఇనిషియల్ గా తనకు అర్థం కాలేదు. ఆ జీవనీటిని నాకు ఇవ్వు, నేను మళ్ళా ఊరికే నేను ఈ యొక్క బావి దగ్గరకు వచ్చేసి నీళ్లు చేదడం నాకు కష్టమవుతుంది కనుక ఒకటేసారి ఇవ్వు, నేను ఎప్పుడు కూడా దప్పిగా ఉన్నానన్న మాట మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు వారు స్పిరిచువల్ వేలో తనకి చెప్తున్నాడు. అట్ లాస్ట్ షీ యాక్సెప్టెడ్ ద క్రైస్ట్ అండ్ ఫాలోడ్ హిమ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ వచనాలలో లేదు కానీ మనం ఇక్కడ జరిగిన ఇన్స్టెన్స్ తోని మనం చెప్పొచ్చు ఏంటంటే తను ఆ రోజు నుంచి ఎప్పటికి కూడా దప్పిగా లేదండి. తను చూసినట్లే యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు, అంటే అంత గొప్ప దేవుడు తనతో వచ్చి మాట్లాడిన అనుకోండి, ఏమైంది? తన జీవితము ధన్యం అయిపోయిందండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. అలా జీవనదిగా, జీవనీటిగా, జీవ ఆహారంగా మనం చూస్తున్నాము. ఆ జీవనీటిని, జీవ ఆహారాన్ని మనము బైబిల్లో ఉన్న ఒక వచనాల ద్వారా మన జీవితాల్లో ఉంచుకోవాలని కోరి ఉంటున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 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 ప్రభువైన దేవుడు దయచేసిన ఈ చిన్న మాటలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.